గుంటూరులోని కొత్తపేటలోని మెడికల్ కాంప్లెక్స్ లో నూతనంగా డిట్టో ఫార్మసీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గుంటూరు స్థానిక ఎమ్మెల్యేలైన తూర్పు శాసనసభ్యులు నజీర్ అహ్మద్, పశ్చిమ శాసనసభ్యులు గల్లా మాధవి ముఖ్య అతిథులుగా పాల్గొని డిట్టో ఫార్మసీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మెడికల్ వ్యాపార రంగంలో సోదరుడు రాజా గారు డిట్టో ఫార్మసీ పేరుతో కొత్తగా ఫ్రాంచైజీని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఓల్డ్ క్లబ్ రోడ్లో ఉన్న ఈ మెడికల్ కాంప్లెక్స్ వద్ద ఉన్నటువంటి షాప్ నుండి స్టార్ట్ చేసి అంచెలంచెలుగా గుంటూరు నగరంలో ఫార్మసీ రంగంలో తనదైన శైలిలో ముందుకు సాగాలన్న ఆలోచనతో ఈరోజు ఈ షాప్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా డిస్కౌంట్తో మందులు అమ్మడమే కాకుండా ఆన్లైన్లో డెలివరీస్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని వినూతనంగా గుంటూరు నగరంలో ఇప్పటిదాకా లేనటువంటి విధంగా వైద్య సదుపాయాలతో పాటు ముఖ్యంగా మందుల కోసం ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడకుండా వాడి ఇంటి వద్దకే అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఆన్లైన్ డెలివరీస్తో ఈ షాప్ని ప్రారంభించడం జరిగింది. తప్పకుండా ఖాజా గారు కష్టపడే తత్వం, అన్ని రంగాల్లో కూడా తనదైన శైలిలో అనుభవం గడించినటువంటి ఖాజా గారు ఈ మా ఫార్మసీ రంగంలో కూడా తన ముద్ర వేసుకుంటారని చెప్పి ఆశిస్తూ తప్పకుండా ఆయనకి ఈ వ్యాపారం ముందుకు సాగాలని, మరింత మంచి జరగాలని, కస్టమర్లను ముఖ్యంగా కావాల్సినటువంటి మా మెడిసిన్స్ అన్నీ కూడా సరసమైనటువంటి ధరలకు లభించేటువంటి విధంగా ఈ షాప్ ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. డిట్టో ఫార్మసీ నేను స్టార్ట్ చేసిన విధానం ఎందుకంటే డిట్టో ఫార్మసీతో నేను ప్రజల దగ్గరికి ఇప్పుడు వృద్ధులు మన ఇక్కడ దాకా చేరుకోలేరు, డిస్కౌంట్ వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళాలి. ఫార్మాసిటికల్ కంపెనీస్ మంచి డిస్కౌంట్స్ ఇస్తున్నారు. అదే డిస్కౌంట్స్ మనం ఒక మార్కెట్లోనే దాన్ని నిమిత్త మాత్రం అవ్వకుండా వారి ఇంటి వద్దకే చేరుకోవాలని ఒక ఆశయంతో ఈ డిట్టో ఫార్మసీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది రాబోయే రోజుల్లో మరింత విధంగా ఈ ఫార్మసీగా ఒక ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా, అదేవిధంగా ఒక కామన్ పర్సనాలిటీ వాట్సాప్ యూజ్ చేసినంత ఈజీగా వారి మెడిసిన్ని వాళ్ళ ప్రిస్క్రిప్షన్తో వాళ్ళ మెడిసిన్ ఇంటి వద్దకు పొందే విధంగా ఈ ఫార్మసీ రూపొందించడం జరిగింది. అదేవిధంగా మన గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ గారి ఆధ్వర్యంలో నేను ఆయన ద్వారా గైడెన్స్ తీసుకుంటూ ఆయన ఒక మెంటర్గా భావించి నేను ఒక మెంటీగా ఆయన దగ్గర ఉంటూ ఎన్నో విధమైన వ్యాపార విషయాలను ఆయన దగ్గర పరీక్షించుకొని నేను ముందుకు సాగడం జరుగుతుంది.